చూడు షూటింగ్ జరుగుతుంది. పాపం స్వాగతం అవ్వాలని టార్చర్ పెడుతూనే ఉన్నాడు. ఇక్కడ రత్నాకరన్ కూర్చొని ఉన్నాడు. రత్నాకరన్ తీసుకుపోయి క్వశ్చన్లు ఇద్దాం. ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. రత్నా చిన్న పని ఉన్నదా? ఏం పని? అటుగా ముచ్చట పెట్టుకున్నావా? ముచ్చట పెట్టుకుంటాను పొలగలవా మనం? కట్టమల్లు కాందన్ వర్సెస్ వరకట్నం కింద ఇచ్చిన భూమి పంచాయతీ. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్. ఇప్పుడు వరకట్నం కింద ఇచ్చిన భూమి పంచాయతీను కట్టమల్లు కాందన్ 2 సిరీస్లలో నువ్వు ఉన్నావు. 7 ఎపిసోడ్లు ఇది చేసినావు, అది మొత్తం చేసినావు. ఒక 52 ఎపిసోడ్లు 56 ఎపిసోడ్లు అది చేసినావు. సో ఈ 2 సిరీస్లలో నీకు ఏది మంచిగా అనిపించింది? ఏ సిరీస్ మంచిగా అనిపించింది? ఏది మంచిగా అనిపించింది అంటే ఎట్లా చెప్పాలంటే 56 ఎపిసోడ్లు చేసినా అది అయిపోయింది. ఇది ఒక 50-60 ఎపిసోడ్ల స్టోరీ విన్నా నేను. ఇప్పుడు మనం ఏంటంటే ప్లేన్గా ఉంది అంటారు కదా. కట్టమల్లు కాందానికి వచ్చిన హైపు వరకట్నం కింద ఇచ్చిన భూమి పంచాయతీకి రాకపోవచ్చు. ఇది జస్ట్ ఇంట్రడక్షనే. ఇంతవరకు జరిగింది 7 ఎపిసోడ్లు ఇంట్రడక్షనే అంతే. ఇప్పటి వరకు జరిగిన స్టోరీ పుత్త అంతే. ఇంకా జరగాల్సింది కొండంత ఉన్నది. ఇంకా వరకట్నం కింద ఇచ్చిన భూమి పంచాయతీలో లొల్లులు కాదు, అవి పెద్దవి కానే కాదు. వీళ్ళ స్టోరీ విన్నా బ్రో. ఒక్కొక్క ఎపిసోడ్కి ఒక్కొక్క స్టోరీ వింటే అసలు నా మనసుకు చెల్లించిందంటే చూడు. నేను అసలే ఏడవనటువంటి అలా ఆ సిరీస్లో ఆ వాస్తవం ఆ వీడియోలలో కూడా నేను చేసిన యాక్టింగ్కు నేనే ఏడ్చిన రోజులు ఉన్నాయి. కానీ వీళ్ళు అంతకన్నా వింటేనే ఏడ్చిన నేను. అబ్బో కానీ ఇది బాగుంటుంది బ్రో. కట్టమల్లు కాందని అయితే సూపర్ అయిపోతుంది. మీరు చూడుల్లి, మామూలు ఉండదు ఇది నిజంగా. అరే నువ్వు అనుకుంటావు నవ్వినంత ఈజీ కాదు బ్రో. నేను ఎందుకు నవ్వుతానా అంటే నువ్వు ముందే అందరు రివ్యూ ఇస్తాను. ఓ సరే చెప్పద్దు కదా. సరే ఓకే చెప్పద్దా? ఓకే కరెక్ట్. చెప్పు. ఇప్పుడు ఆ 2 సిరీస్లలో యాక్టింగ్ చేసినావు. ఇలా 7 ఎపిసోడ్లు చేసినావు, వాళ్ళ 56 ఎపిసోడ్లు చేసినావు. ఆ 2 సిరీస్లలో నీకు నచ్చిన ఎపిసోడ్ ఏంటిది? నాకు నచ్చిన ఎపిసోడ్ ఈ కట్టమల్లు కాందాన్లో అన్నిట్లనా? ఇలా ఈ కట్టమల్లి దాంట్లో 7 ఇట్లను, వరకట్నం కింద ఇచ్చిన భూమి పంచాయతీ అలా 56 ఇట్ల మొత్తం ఒక నచ్చిన వీడియో. అలా ఒరిజినల్ వీడియో అంటే నా కొడుకు చచ్చిపోయినప్పుడు నేను కింద పడి ఏడ్చేది. నేను మళ్ళీ ఏడ్చిన ఆ వీడియోని చూసి. నీ ఇంత ఉంటుందా అని ఎంత ఫీల్ అయ్యిందంటే అంత ఫీల్ అయ్యాను నేను. గణేష్ బ్రో చచ్చిపోయిండు, లారీ యాక్సిడెంట్ అయింది అని ఒక వార్త వస్తుంది కదా. అప్పుడు ఆటోమేటిక్గా మనం చేసేది యాక్షన్ అయినప్పటికీ ఆటోమేటిక్గా కింద పడడం అది వినాగానే కింద వాడు నా సెల్ ఒరిజినల్గా వెళ్ళిపోయింది బ్రో. నిజంగా కొత్తది కొనుక్కున్నా. కింద ఎత్తేసి పడితే ఉబ్బా అప్పుడు పెడితే మన డైరెక్టర్ సార్ ఉన్నాడు ప్రశాంత్ బ్రో, వీడియో పెట్టి తీస్తలేరు కానీ నేను ఒక బాగా చేస్తాం కానీ అంటే ఇట్లా సైరా చెప్తాను. అరే బాప్రే సూపర్ అనుకున్నాను నేను. అది అందరికి నచ్చింది, నాకు ఇంకా బాగా నచ్చింది. కట్టు చెప్పలే? కట్టు అసలే చెప్పలే వాళ్ళు. అదొకటేనా వీడియో? ఇంకేమైనా? అదును ఇంకొకటి ఈ వీడియోస్లలో బర్ల పంచాయతీ ఇచ్చిన బాబా మరల బర్ల పంచాయతీ. అది ప్రొడక్షన్ అలా బర్రెని ఉడకబంగా పడదు. ఒకటి నచ్చింది. మంచం వేసుకొని అడ్డం పడుతుంది చూడు, అది మామూలుగా లేదు. నాకు నువ్వు ఆ వీడియోలో ఇంటికి వచ్చినాక అక్కడ నా వీడియోని వచ్చి ఇంటికి కావాలి నీకేమన్యాయం చేసేమని అంటావు చూడు. అవునవును, అది ఘోరం అసలు. ఆ షార్ట్స్ ఎడిట్ చేసేటప్పుడు అయితే ఒకటేనా కూడా పెట్టుకొని. ఇప్పుడు ఈ కట్టమల్లి దాంట్లో ఏమి నచ్చింది? కట్టమల్లు కాందాన్ సిరీస్లో మొన్న మా బిడ్డ లేచిపోయింది కదా, మౌనిక. ఆ మౌనిక లేచిపోయినప్పుడు మా తమ్ముడు ఎడతా అంటే బాగా అనిపించింది. అది నచ్చింది. ఆ సిరీస్ ఇక్కడ స్టార్ట్ అయింది. ఇక మా తమ్ముడు మా మరదలతోటి స్టార్ట్ అయింది. ఇక ఎక్కడ ఎండ్ అయితే అనేది చూద్దాం. ఇక రానున్న రోజులలో మనే కట్టమల్లు కాందాన్ రోజులు అన్ని మనే. ఎట్లా మీ 2 కుటుంబాలు కలిసే ఉంటాయా లేకపోతే గొడవలు పెట్టుకొని తనుకొని గుడిపోతారా? చెప్తాం అన్ని చెప్తే చూడ ఇప్పుడే చెప్తా అందరు ఏంటమ్మా నువ్వు ఆశతో చెప్పడం వాడున్నట్టున్నది. మాది కూడా కుటుంబం కట్టమల్లి దాంట్లో. అయితే చిన్నల్లుడు మరి మర్చిపోతాను దొంగల్లుడు. వరకట్నం కింద ఇచ్చిన భూమి పంచాయతీలో గివిల యాక్షన్ అంటే ఇష్టం, గివిల యాక్షన్ అంటే ఇష్టం లేదు కాదు. అందులో చేసిన వాళ్ళు అందరికి అందరు హార్ట్ టచింగ్. అది ఒక్కళ్ళకంటే ఒకళ్ళ మించి. మా అయ్యంపుడు అంటే మా అయ్యపురాలు అంటే మా వైఫ్ రాయక్క. అన్నీ ఓ టైంలో దొక్కి పట్టింది. అందరికి హేమా ఏమీ లేవు. నిజంగా చెప్తానా అంటే ఒకళ్ళని తక్కువ చేయాలనే ఉద్దేశం కాదు, కానీ అందరు సూపర్ చేసిళ్ళల్లా. అందరికీ నిజంగా నమస్తే నా తరఫున అంతే. ఇక వాళ్ళు నాకు నమస్తే పెట్టబోయిన తర్వాత కానీ అయితే వాళ్ళ యాక్షన్ కూడా ప్రతి ఒక్కరు సూపర్ అయిన యాక్షన్ చేసిళ్ళు, మస్తు ఎంటర్టైన్ చేసిళ్ళు. వాళ్ళు అయితే ఏదో నిజంగా జరిగినట్టు. మరి కాకపోతే వీడియో చూసినంతసేపు నిజంగానే జరుగుతుంది అనిపించింది. ఒక్క రోజు రేక మందు కొడుతుంది, అరే ఒరిజినల్ కొడుతుందండి జనాలు. ఓ దాంట్లో గణేష్ బాబు ఏంటంటే ఒరిజినల్, మౌనిక మీ అయ్యకు పుట్టింది రోగం ఒరిజినల్. అంత ఎట్లా అంటే అది చెప్పలేదు. ఇక అన్నిటికన్నా మా బిడ్డ ప్రతి ఎపిసోడ్ ఒరిజినలే. ఇక మా అల్లుడున్నాడు చూసిన దొంగ ఆయన ఒరిజినల్ క్యారెక్టర్.
ఆ ఒక్క ఎపిసోడ్లో ఆయన తప్పు చేసిందని చెప్తే మస్తు మంది పరిచయం అయ్యారు, కానీ ఆయన మంచోడు ఒరిజినల్ గా. అందరు నచ్చినట్టు అందరు నచ్చిల్ల, వాళ్ళు ఇట్లా వాళ్ళు అట్లా అని లేదు. సేఫ్ గేమ్ మంచిగా ఆడుతాను. సేఫ్ గేమ్ కాదు, నిజం చెప్తున్నా నేను, సేఫ్ గేమ్ ఆడాల్సిందే ఉన్నది అలా. సరే కానీ ఇప్పుడు ఈ కట్టమల్ల దాంట్లో ఎవరు నచ్చారు చెప్పు. కట్టమల్ల ఇలా సేఫ్ గేమ్ ఆడద్దు, అయ్యే సేఫ్ గేమ్ కాదు. ఇప్పుడే అందరూ అంటే వాస్తవంగా ఆడిషన్ తీసుకున్నాం, ఆడిషన్ లో కొందరిని సెలెక్షన్ చేసినాం. నేను రాగానే తోపి యాక్టర్ కాలేదు, ఇంట్లో ఉన్న వాళ్ళం మేము ఎవరు తోపి యాక్టర్లు కాలేదు రాగానే. కాకపోతే ఇప్పుడే రసకన్యం వల్ల పడుతుంది, ఒక్కొక్కరు మెల్లగా సాన పెడతారు. ఇక 10వ ఎపిసోడ్ నుంచి చూడు అందరు హేమీలే అవుతారు. రత్నాకరా నేను ఉంటాడు, అందరు ముందుకు వస్తారు. నేను నిజం చెప్తాను తప్పకుండా అరవింద్, ఇది మనం ఆడిషన్ లో తీసుకున్నాం వాళ్ళను, కొత్త వాళ్ళు కొంచెం మనం సాన పెట్టాలి, వాళ్ళు అప్పుడు హైప్ అవుతారు. వాళ్ళ యాక్టింగ్ ఇక అద్భుతం ఉంటది. సరే రత్తి బ్రో, ఇప్పుడు షూటింగ్ లో పోతాను, సినిమా షూటింగ్ లో పోతాను, ఎట్లా అనిపిస్తుంది? అక్కడ ఎట్లున్నది, ఇక్కడ ఎట్లున్నది? ఇక అక్కడ అంటే బ్రో ఇక్కడ నేను మెయిన్ హీరో, ఇక్కడ నాది మెయిన్ రోల్. నాకు దాదాపు ఇలా పొద్దున్న షురు చేస్తే సాయంత్రం దాకా నాకు 2 గంటలు 3 గంటలు యాక్టింగ్ ఉంటుంది. అలా చిన్న రోల్ కదా బ్రో, కూర్చొన్నప్పుడు మనం పిలుస్తారు, 2 నిమిషాలలో అయిపోతుంది మన పని అంతే. కానీ అది మంచిగా అనిపిస్తుంది బ్రో, ఆడిపోతే కూడా అట్మాస్ఫియర్ కూడా వేరే అనిపిస్తుంది. ఇక్కడ మనలు నువ్వు వేయగలుగుతాను, ఇక్కడ ఎన్ని టెక్లు తీసుకున్నా మనలు అంటే అక్కడ అంత మందిని చూసి అక్కడ కొత్త డైరెక్టర్ని చూసి ఏమన్నా భయం ఇట్లా అయిందా? భయం అంటే ఫస్ట్ రాజేంద్ర ప్రసాద్ తోటి పోయిన రోజు మస్తు భయం అయింది, గుబులు అయింది. ఫస్ట్ పోయిన రోజు రాజేంద్ర ప్రసాద్ చూసి ఏందే నువ్వే నా పుల్లయ్య అన్నాడు. నా పేరు పుల్లయ్య అంటే నాకు అప్పుడు తెలుసు, నేనే సార్ అన్నాడు అన్నాను. అబ్బా నీ బాంచనే అనిపించింది. ఒక నిజంగా కూడా ఒక యాక్టరు మరి నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ నన్ను మందలు ఇచ్చింది ఫస్ట్ అంటే కూడా అదో ఎగ్జైట్మెంట్ గా ఫీల్ అయినా నేను. ఇప్పుడు మొన్న మళ్ళీ కొత్త వాటికి పోతాను కదా మోక్ష క్రియేషన్స్ కు, అలా ఈజీగానే ఉంది. కాకపోతే కొంచెం పరిచయం లేదు కనుక కొంచెం వెనక ముందు మనం అనుమాన పడే, కానీ వాళ్ళు కూడా మంచిగా రిసీవ్ చేసుకుంటారు. ఇప్పుడు మనం 2 సంవత్సరాల నుంచి వీడియో తీస్తాను, మళ్ళీ మన టీంలో నువ్వే చిన్న పొరం లెక్కల అంతటా తిరుక్కుంటుంటావు, మంచి యాక్టివ్ పర్సన్. ఈ 2 సంవత్సరాలల్లా షూటింగ్ రోజు ఏదైనా ఇబ్బంది అవుడు, నీకు అంత ప్రాబ్లం అవుడు ఏమైనా అయిందా? ఇబ్బంది అవుడు ప్రాబ్లం అవుడు అంటే ఓసారి ఎండలో చేసేది, అందరం కవర్ అయ్యేది, సుడిపడ్డట్టు అయ్యేది. కానీ ఒక్కటి చెప్తా అరవింద్, నేను ఇప్పటివరకు ఎవరో చెప్పలేదు, నువ్వు అడుగుతానో కనుక చెప్తున్నా. అది పార్ట్ 51, నేను వరకట్నం కింద ఇచ్చిన భూమి పంచాయతీ సిరీస్ లో 51 షూట్ ఉంది. సోమవారం రోజు నాకు ఫోన్ చేసిళ్ళు, ఓకే బ్రో అంటే ఓకే బ్రో అనుకున్నాం. సోమవారం సాయంత్రం దాకా నాకు ఏం మంచిగానే ఉన్నా. 6-7 తర్వాత ఇక గుబ అని జ్వరం వచ్చింది బాగా. జ్వరం అంటే మోసం మరకుండా వచ్చింది. ఇక 2 చెద్దర్లు కప్పుకున్నా ఎటు మోసం మరతలేదు. 9 అయితే అంత తక్కువ అయితే లేదు. ప్రశాంత్కి ఫోన్ చేస్తున్నా, మరి చేసి ప్రశాంత్ మరి ఎట్లనే నాకు జ్వరం వచ్చిందని చెప్పుదామని అనుకున్నా. మళ్ళీ 15 మంది ఆర్టిస్టులు వస్తారు ఆ రోజు. అయ్యో మరి వీళ్ళ డేట్లు ఖరాబ్ అవుతాయి కదా అని మళ్ళీ పత్తాయించుకున్నా. ఏమో చూద్దాం తెల్లారిసరి దగ్గపోద్దా అనుకున్నా. రాయక జ్వరం బాగా వచ్చింది అని చూసింది. మరి రేపు రానని చెప్పబోయా అని అన్నది. ఆగా నువ్వు ఒకటి అంటావని నేను దాన్ని జ్వరం గొప్పటి చేసిన పండుకున్నా. తెల్లారిసరికి కూడా నాకు జ్వరం జారలే. తెల్లారగానే రాక నేను బయకాడి వేస్తానని నేను సరే అన్నది. ఇక తెల్లారి షూట్కు పోవాలి నేను అని దాని కమలాపూర్ పోయినా. పోయి డాక్టర్ దగ్గర పోయినా, ఒక సిలైన్ ఎక్కించుకున్నా. ఆయమన్న గోళీలు 2 వేసుకున్నా. ఎక్కడన్నారు బ్రో అని వీళ్ళకే ఫోన్ చేసిన. ఆ లొకేషన్కి వచ్చినామని అంటారు వీళ్ళు. 8:30కి అతను ప్రశాంతుని స్వాగతి 7:30 బ్రో అంటే లొకేషన్లో అని అన్నారు. మంచిగా వేసుకున్నా, టిఫిన్ చేసిన, చక్కగా లొకేషన్కి అడిపోయినా. నేను పోయేసరికి ఆల్రెడీ ర్యాక్ పోయింది అడిగి. అరే అతను రాత్రి మస్తు జ్వరం వచ్చింది, బాయికి అడిపోయింది, ఇంకా రాలేదని అంటే జ్వరం వచ్చిందా అంటే జ్వరం వచ్చింది, కమలాపూర్లో ఉన్నాడంటే వీళ్ళు ఆయన అడిగి నేను పోయేసరికి బ్రో నీకు జ్వరం వచ్చిందట కదా. జ్వరం నాకేం జ్వరం వచ్చింది బ్రో, చూడలు బ్రో జ్వరం అని అన్నా. వాస్తవానికి 6 రోజు వరకు కూడా వాళ్ళకు కూడా తెలియదు నాకు జ్వరం వచ్చింది. రతన స్వాతన వెళ్తాడు. ఓ అన్న షూట్ టైం అవుతుంది. సరే లాస్ట్ ఒకటి క్వశ్చన్ అడిగినాక పోతు. కానీ ఇప్పుడు ఇన్ని రోజులల్లా మన డైరెక్టర్ స్వాతన మీద కానీ ప్రశంసన మీద కానీ కోపం వచ్చిన సందర్భం ఏమైనా ఉన్నదా? తిట్టుకున్నావా? సాటుకు పోయి తిట్టుకున్నావా? ముఖం మీద ఎప్పుడన్నా తిట్టినావా? నా దగ్గర వాళ్ళు అట్లా ఎప్పుడు అనలేదు. నేను సాటుకు తిట్టలేదు, వాళ్ళు నన్ను కూడా అనలేదు. వాస్తవాన్ని అన్న చూసిన యాక్టివ్ పర్సన్, నేను యాక్టివ్గానే ఉంటాను. నన్ను ఎందుకంటారు? నేను వాళ్ళనే వాళ్ళు నన్నే వాళ్ళ. నిజం ఇది. నిన్ను కాకపోయినా కానీ సీన్లో వాళ్ళు మన సీన్లో ఏమన్నా చెప్తా అంటే చిరాకు పడ్డట్టు కానీ? ఇక చిరాకు పడ్డట్టు అంటే మన వయసు పెద్దది కదా కొంచెం, వాళ్ళు అదొకటి ఇదొకటి అంటే అరే వీళ్ళకి. కానీ చిన్నోళ్ళైనా మరి ఇక్కడ ప్రొఫెషన్లకు అయితే వాళ్ళు పెద్దోళ్ళు కదా, వాళ్ళు చేసిందే కరెక్ట్లే అని అనుకునేది నేను. ఓసారి పొలగాళ్ళు మిస్టేక్ చేస్తాలా ఏంది అని అనిపించేది. మళ్ళా కొంచెం సీన్ అంతా అరే వాళ్ళు చేసేదే కరెక్ట్ అని అనిపించేది. స్టార్టింగ్ లో నీకు మిస్టేక్ అనిపించింది, మొత్తం అయిపోయాలకు వాళ్ళదే కరెక్ట్ అనిపించేది. అక్క ఫైనల్లీ మరిన్ని వీడియోస్కి వచ్చేసినావు, చెప్పు ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా అనిపిస్తుంది అంటే మస్తు సంతోషం అనిపిస్తుంది.
అంటే మస్తు సంతోషం అంటే ఎందుకు చెప్పరా ఆనంద సంతోషం అనిపిస్తుంది. అంటే చెప్పరా అంటే మీరు ఆల్రెడీ బయట చేసిరు కదా వేరే ఛానల్లో. అవును బయట చేసినా గానీ నేను మర్విన్ వీడియోలో ఫస్ట్ వీడియో చేసిందే మీరే నేను రితిక ఇట్లా మేమందరం ఫస్ట్ వీడియో చేసినాం. ఇంకొకటి మళ్ళా ఒకటి దావత్ 31st దావత్ అని ఒక వీడియో చేసినాం. తర్వాత స్టాప్ అయిపోయినా నేను. ఇక వరకట్నం సిరీస్ స్టార్ట్ అయింది. వరకట్నం సిరీస్ లో ఏదో ఒక చిన్న క్యారెక్టర్ అని అత్తది కావచ్చు అనుకున్నా, కానీ రాలేదు. కానీ ఇప్పుడు కట్టమల్లి కాందానికి ఎంట్రీ ఇచ్చిన ఆడబిడ్డ క్యారెక్టర్ నాది. ఇప్పుడు మర్విన్ వీడియోస్ లో ఎత్తాను, అంతకుముందుకు ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ చేసినావు, ఎన్నో క్యారెక్టర్లు చేసినావు. ఇప్పుడు మీ ఫ్యాన్స్ కానీ బయట ఆడియన్స్ కానీ మళ్ళీ మీ రిలేటివ్స్ కానీ ఏమంటారు మర్విన్ వీడియోస్ లో ఎత్తంటే? అంటే అంతకుముందు చేసిన క్యారెక్టర్స్ కున్న ఇప్పుడు మర్విన్ వీడియోస్ లో చేసే క్యారెక్టర్ కు తేడా ఏం చెప్తారు? ఇప్పుడు ఇప్పటివరకు ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ చేసిన, పేరు వచ్చింది, ఎక్కడికి పోయినా కూడా సెల్ఫీలు అని అదని ఇదని గుర్తుపడతారు. కానీ ఇప్పుడు మర్విన్ వీడియోలో చేసిన తర్వాత మొన్న ఒకటి రీసెంట్గా నేను సిద్దిపేటకు పోయినా. అయితే బస్సులో ఈ ఆధార్ కార్డులు ఏబట్టి ఫుల్ అసలు మా లేడీసే బాగా ఎక్కుతారు, గింత కూడా ప్లేస్ ఉండలేదు. షూట్కి పోయినా అన్నట్టు 1 hour అక్కడ అయినాక తర్వాత బస్సు వచ్చింది. బస్సులో ఫుల్ పబ్లిక్ ఉన్నారు. ఎక్కలనా వద్దా అని ఆలోచిస్తున్నా. కండక్టర్ నన్ను కిటికీలోకి వెళ్ళి చూసి గుర్తుపట్టి, మేడం మీరు మర్విన్ వీడియోస్లో చేస్తారు కదా అని చెప్పి గుర్తుపట్టింది. గుర్తుపట్టి అది మీరు ఎక్కండి అన్నది కదా, ప్లేసే లేదు కదా అంటే నువ్వు ఎక్కువ ఏం కాదని చెప్పి ఆమె నిలబడి నాకు ఆమె సీట్ నాకు ఇచ్చింది. అదైతే నాకు బాగా సంతోషం అనిపించింది. థ్యాంక్ యూ మర్విన్ వీడియోస్. సరే మమ్మీ, ఇప్పుడు కట్టమల్ కాందాని స్క్రిప్ట్ అంతా నీకు తెలుసు. అవును, ఆడియన్స్ కోరిక మేరకు ఏదైనా చిన్న లీక్ చేస్తారా? ఏదైనా మంచి విషయం గట్ల లీక్ అయితే అస్సలే లీక్ అయ్యా. కానీ ఆడబిడ్డ క్యారెక్టర్ అంటే ఎట్లుంటుందో మీరే చూడండి. ఇక కట్టమల్లు కాందాన్లా ఇప్పుడు మా అన్న ఉన్నాడు, మా తమ్ముడు ఉన్నాడు కదా, నేనున్నా. ఇప్పటి వరకు అయితే మంచి సంతోషంగా హ్యాపీగా ఉన్నాం. ఇప్పటి వరకు అయితే ఎలాంటి బాధ లేదు, ఒక్క మౌనిక లేచిపోవడం తప్ప. ఇప్పుడు ఈ కాడ ఉండాలి ఈ మా 3 కుటుంబాలల్లా ఎన్ని సంతోషాలు వస్తాయో, ఎన్ని సంబరాలు వస్తాయో, ఎన్ని బాధలు వస్తాయో చూడుర్రి. అంటే మా అన్న మా తమ్ముడిని నేనే ఇబ్బంది పెడతానా, మా అన్న వాళ్ళు నన్ను ఇబ్బంది పెడతారా, లేకపోతే మా కొడుకులతోటి వాళ్ళకేమన్నా ఇబ్బంది అవుతుందా, మా కోడళ్ళతోటి మాకేమన్నా ఇదవుతుందా చూడుర్రి మీరే. మంచి 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 ఎపిసోడ్లతోటి మీ ముందుకు వస్తాం, మీరు తప్పకుండా చూడాలి. మౌనిక లేచిపోయింది, మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్స్ ఉందా? మౌనిక లేచిపోయింది, తిరిగి వచ్చే ఛాన్స్ ఉందా అని అంటే ఇక అది రంజిత్ మీద ఆధారపడి ఉంటుంది. రంజిత్ మరి ఏం చేస్తాడా, ఇక చెప్పొద్దు, ఏం చేయాలి ఎప్పుడు ఇక చెప్ప నేను. కాకపోతే ఏంటంటే మౌనిక తిరిగి వచ్చి తర్వాత మళ్ళా ఉంటే బాగుండు అన్నట్టే ఉన్నది. కాకపోతే ఇక మా డైరెక్టర్ గారు మా వీళ్ళు ఏమేం చెప్తారో చూడాలి. ఇక మా ప్రశాంత్ బ్రో, మా స్వాగత్ బ్రో ఎట్లా చెప్తే గట్లా చేస్తాం మేము. ఇక కాకపోతే ఏం లీక్ కాకుండా గట్టిగా చెప్తాం. సరే చూడుర్రి, ఇప్పుడు ఇంకో క్వశ్చన్, ఇది ఇంపార్టెంట్. అన్ని ఇంపార్టెంట్ ఇది ఇంకా ఇంపార్టెంట్. ఇప్పుడు షూట్ లొకేషన్ లా మన డైరెక్టర్ ప్రశాంత్ అన్న గానీ స్వాగత్ అన్న గానీ ఎప్పుడైనా మీరు తిట్టుకున్నారా? కోపం వచ్చిన సందర్భం? ఇప్పటి వరకు అయితే అట్లా ఎప్పుడు తిట్టుకోలేదు. కాకపోతే అబ్బా ఆకలి అవుతుంది అని అయితే చాలా సార్లు ఎదురు చూసిన. ఎందుకు అని అంటే మేము 1-2 గంటల వరకు అన్నం తింటాం. ఇక మా స్వాగత్ బ్రో ఏం చెప్తారంటే ఒక మూడ్లు ఉన్నాడంటే కథ కానీ నెక్స్ట్ ఏం సీను అన్న ఆలోచనలే ఉంటాడు. కానీ పాప మా అక్కకి ఆకలి అవుతుంది, వీళ్ళందరికీ ఆకలి అవుతుంది అని అయితే ఆలోచించాడు మా స్వాగత్. ఇది కావాలి, ఈ డైలాగ్ ఇప్పుడు చెప్పాలి, అక్క ఈ సీన్ అయిపోయినాక తిందాం అంటాడు. ఇక్కడేమో ఆకలి అవుతుంటది, ఏం చెప్పాలి? ఒకసారి డైలాగ్ చెప్తాను, ఈ చెయ్యి గిట్లా నీ చెయ్యి గిరాలుగా ఆకలి అవుతాను, ఈ చెయ్యి ఇట్లా రావాలి అంటాడు. లేదు మళ్ళీ అత్తడు టెన్షన్ ఇట్లా అనుకుంటాడు. సరే మమ్మీ, స్పెషల్ గా నాకు థ్యాంక్స్ చెప్పేది ఉన్నా? స్పెషల్ గా థ్యాంక్స్ టు ప్రశాంత్ బ్రో, స్వాగత్ బ్రో. నాకేం లేదా? నీకేం లేదు, నేను రోజు బండి మీద తీసుకొస్తాను కదా మమ్మీ. అయ్యో మీ అందరికి చెప్పాలి కదా, రోజు నన్ను అక్కడి నుండి ఇక్కడి వరకు బండి మీద తీసుకొచ్చి అంటే నా కొడుకు ఆ మాత్రం బాధ్యత ఉండాలని మీరు కూడా కోరుకోండి. మీరు కూడా కొంచెం కామెంట్ల రూపంలో చెప్పుండ్రి మమ్మీని బాధ్యత చూసుకోవాలని. ఇక నేను చెప్పడద్దు, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అట ఊరి పేరు లీక్ చేయద్దు. నేను చేస్తా. హుజరాబాద్ నుంచి మన దేశరాజ్ పాలకు మమ్మీని నేనే తీసుకుని వస్తా. హుజరాబాద్ నుండి చెప్పు లచ్చమ్మ. అలా ఏం చెప్పాలరా, నువ్వేమన్నా అడిగితే చెప్తావా? ఇక్కడ మన ఆడియన్స్ ఉన్నారు, లవ్ యూ బచ్చే వాళ్ళకు. లవ్ బచ్చా తెలుసా? లవ్ యూ బచ్చా అంటే తెలియదు అనంటానా. సరే గాని ఇప్పుడు ఈ రెండు సిరీస్ వల్ల కట్టమల్ కాందాలు కానీ మన వరకట్న సిరీస్ లో కానీ నీకు నచ్చిన వీడియో ఏంటిది? 2 నచ్చినాయి నాకు. 2 నచ్చుడు కాదు, ఆ రెండిట్లలా నీకు ఏ వీడియో అంటే నచ్చింది? ఏ వీడియో అంటే నచ్చిందా? నా కొడుకు నేను జ్వరం వచ్చి పన్నా, వరకట్నం దాంట్లో నేను జ్వరం వచ్చి పన్నా, నా కొడుకు అన్నం తెచ్చుడు,
నేను మత్తు దుఃఖం వచ్చింది నాకు. అది చెప్తాను. అది చేస్తా అంటే ఇక నా కొడుకు బాధపడడు, కూడదు అట్లా కూడలు జ్వరం వచ్చుడు, నాకు జ్వరం వచ్చుడు, మా ఇద్దరికి నా కొడుకు చేయబట్టినా అని ఇక బాధ వచ్చి నాకు దుఃఖం వచ్చింది దాంట్లో. ఇప్పుడు వరకట్నం సిరీస్ లా ఎవరంటే ఇష్టం నీకు? ఏ క్యారెక్టర్ అంటే ఇష్టం? నాకు అందరూ అంటే ఇష్టం. అందరంటే ఇష్టం అంటే అంతా నా ఫ్యామిలీ ఇష్టం. నీ ఫ్యామిలీలో ఒక్కరు ఎవరన్నా? ఎవ్వరు నాకు అంతా నా వాళ్ళే. అంతా నీ వాళ్ళేనా? కథమల దాంట్లో కట్టమాల దాంట్లో అందరూ ఇష్టం. అందరు ఇష్టమేనా? ఇష్టం లేదే ఎట్లయితే. నా పేరు చెప్తే నీ సినిమా పోతాను. సరే నువ్వు అంటావు కాబట్టి నువ్వు అంటే నేనున్నా తెలుసా దీంట్లో ఈ సిరీస్ లా? ఉన్నావు తెలుసా? అప్పుడప్పుడు కనిపించిపోతా. ఎందుకు కనిపిస్తావు? నాకు మనవని అవుతాను. మనమనేనా? గుర్తున్నదా? లచ్చమ్మ, ఇప్పుడు వీడియోలలో ఎత్తాను, మొత్తం ఫేమస్ అయినావు, బయటికి పోతే నీ ఫ్యాన్స్ ఏమంటారు? ఏహే మొన్న మా అక్క మనమని పెళ్లి పోతే ఏహే ఎట్లా దిగుతానరా పోటు వాళ్ళు, ఓ నానమ్మరా ఓ నానమ్మరా అని దిగనోళ్ళే పాపం. అందరు వచ్చి దిగుతాను. దిగుతారు వాళ్ళంటే దిగితే నీకు ఏమన్నా ఇబ్బంది అవుతుందా లేకపోతే మంచి సంబరం అవుతుందా? నాకేం ఇబ్బంది కాలేదు, దిగని అని దిగమన్నా సంబరం అవుతుంది. సంబరంగా దిగిన నేను సుతం. లచ్చమ్మ, ఇప్పుడు మన మర్విన్ ప్రొడక్షన్ కూడా చెప్తాను, కామెడీ ఛానల్, దాంట్లో ఏం వీడియో అంటే ఇష్టం నీకు? దాంట్లో ఏమి ఇష్టమా? ఒకటి కల్దావడానికి పెట్టిరు చూడు, సలదాయినం 31st 31st ఇక అందులోనైతే మత్తు నవ్వచ్చింది నాని. దాన్ని ఆ పూర్ని అడ్డం పడేసి దాన్ని నడివే ఇరిగింది అనుకున్నా నేను. మౌనికది నడివే ఇరిగింది అనుకున్నా. ఇప్పుడు ఇన్ని వీడియోలు చేస్తాను కదా నువ్వు, మరి నువ్వు వీడియో చూడాలంటే ఎట్లా? వీడియో చూడాలంటే నా మనవలకు తక్కువ ఫోన్లు అనుకున్నా. ఒక్కనికి 20,000 50,000 ఫోనే ఉన్నది. నీకు లేదా టచ్ ఫోన్? నాకు టచ్ ఫోన్ లేదు, చిన్న ఫోనే. నాకు అది చేయరాదు. అది చేయరాక వాళ్ళనే బతిలాడతా. ఇక వాళ్ళు ఆ పని ఇచ్చి అటు పోతారు కదా, పోయినప్పుడు కదా పెట్టించిపోరా బాంచారా అంటే ఎవడన్నా ఓడి పెట్టిస్తాడు, ఏ చూసుకుంటా నవ్వుతా. ఇప్పుడు నువ్వు సినిమాలలో కూడా ఇస్తాను కదా, పెద్ద పెద్ద సినిమాలలో. మొన్న 10 రోజులు షూటింగ్ పోయినా అక్కడ ఎట్లున్నది? అక్కడ సుతం మంచిగానే ఉన్నది, మనలాగానే ఉన్నది. ఇంకా అది అందులో ఏమంత బాగా గుట్టు లేదు. ఇంకో మీరే ఇక్కడ ఇది అది అంటారు కానీ అక్కడ నాకు మంచిగా అనిపించింది. మేమే అంటాం ఇట్లా. ఆడ ఈజీగానే ఉన్నది, ఆడ మంచిగానే ఉన్నది. ఆడ మంది ఎక్కువ ఉంటారు కాబట్టి కదా, మంది ఎక్కువ ఉంటారు. మరి అనుకున్నావు ఎప్పుడన్నా నేను సినిమాలో పోయి యాక్టింగ్ చేస్తా అని? ఎప్పుడు అనుకోలేదు, నాకు అదృష్టం వచ్చింది. పోయినావు. ఆ ఫస్ట్ వీడియో చేసినప్పుడు మీ కొడుకులు ఏమన్నారు, ఇప్పుడు మీ కొడుకులు ఏమంటారు? చూపించుదాన్ని ఏడిపోతాను అన్నారు. అప్పుడు చేస్తా అంటే ఏమైతుందిరా, ఏ 4 దిక్కులో పోతే మంచిగా కనబడతాను, సచిన బతికినా కనబడతా కాదురా నేను, ఏముండని నేను పోతానా అని వచ్చిన. ఇక వచ్చిన వాళ్ళు ఏం చేసిరు, ఇప్పుడు ఏమంటాను, సరాబా నీ ఇష్టం పో అంటాను. సంబరపడతాను, వాల్చుతాను చూపుతాను. ఏమైంది రోజు పొద్దున్న లేట్ అయింది? ఇవాళ కొంచెం పొద్దున డ్రాప్ చేసేసరికి మా ఆయన లేట్ అయింది. రోజు అదే ఒక్కరోజు అంటే ఏమో కానీ ఈ రోజు పొద్దున్నే కొద్దిగా లేట్ అయ్యి మర్విన్ వీడియోస్ అనేసరికి మనదే కదా అన్న ఫీల్ తోని ఒక అడుగు వెనక ముందైనా సరుకుపోతారన్న ఆలోచనతో. సరే అక్క, ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ మీరు ఆన్సర్స్ ఇవ్వండి. ఇప్పుడు మన వరకట్నం సిరీస్ కటమల సిరీస్ 2 తీసినాం మనం మర్విన్ వీడియోస్ వల్ల. మీరు రెండిట్లలో హీరోలు. మీకు వరకట్నం సిరీస్ అంటే ఇష్టమా లేకపోతే కట్టమల్ల సిరీస్ అంటే ఇష్టమా? ఎక్కువ ఇష్టం రెండిట్లలో కదా. ఇప్పుడు దాని ప్రత్యేకత దాందే, అది ఆల్రెడీ అయిపోయిన సిరీస్. ఇది ఇప్పుడు వరకట్నం కింద ఇచ్చిన భూమి పంచాయతీ అనే సిరీస్ అయిపోయింది. అది చాలా ఎమోషనల్ క్యారెక్టర్ అందులో నాది. ఇక నా క్యారెక్టర్ కు చాలా ప్రత్యేకత ఉంది అందులో. ఇలా నెగిటివ్ ఛాన్స్ ఉన్నాయా కట్టమల్ల దాంట్లో? ఇప్పుడు వరకు అయితే పాజిటివ్ గా తీసుకొచ్చారు కదా, ఇక ముందు మరి నెగిటివ్ పాజిటివ్ అనేది అయితే నేను ఇప్పుడు చెప్పాను. ఎందుకంటే నేను ఇప్పుడే చెప్పింది అనుకో ప్రేక్షకులకు, అక్క మళ్ళీ ఇట్లనే ఉండాలి ఇట్లా వద్దు అని కొంతమంది ఎగ్జైట్మెంట్ ఉండదు ఇక వాళ్ళకు, ఆల్రెడీ రివీల్ చేసినట్టు అయిపోతాయి కాబట్టి ఇప్పుడైతే ఇంకా దాని గురించి ఏం చెయ్యలేదు. కొన్ని వందల వీడియోస్ తర్వాత మీరు పెళ్లిగా అమ్మాయి లెక్కలుగా నడుతారు కట్టమల్ల దాంట్లో. ఎట్లుంది ఎక్స్పీరియన్స్? యాక్చువల్లీ నన్ను పెళ్లిగా అన్నట్టు చూపిస్తే ప్రతి ఒక్కరు ప్రేక్షకులు ఎట్లా అంటే అక్కను అట్లా చూసినాం కదా మళ్ళీ ఇట్లా చూడడం అయితలేదు అని చెప్పేసి కామెంట్లు పెడుతురు. అంటే మనకు సిరీస్ కి ముందు పెళ్లిగా నుంచే పెళ్ళైన తర్వాత తీసుకుపోవాలి కాబట్టి ఆ లుక్ లో ట్రై చేస్తున్నా. కొంతమంది ఏమో యాక్సెప్ట్ చేశారు, ఇంకా కొంతమంది యాక్సెప్ట్ చేయలేదు. పెళ్లి ఎప్పుడంట మరి కట్టమల్లు? పెళ్లి అయితే మాది ఎట్లుండాలంటే ఈ పెళ్లి అనేది ఒక సంథింగ్ డిఫరెంట్ గా ఉండాలి, అట్లనే ప్లాన్ చేస్తున్నాం. మరి ఎట్లయితుందో తెలియదు. నేను లేచిపోను అంటే ఎందుకు లేచిపోను అంటే నేను ఇప్పుడు చెల్లె అట్లయింది, నేను అట్లనే ఎత్తే కుటుంబం ఏం కావాలి,
నేను అట్లా పోతానన్నా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. చేస్తారా? ఎవ్వరు కూడా చేయరాదు. వరుడెవరు కట్టమలదండి. నాకు ఇంకా చెప్పలేదు ఎవరైనా కొత్త క్యారెక్టర్ ని ఎవరో అనుకుంటున్నారు. మరి వాళ్ళు అవుతారా ఎవరు అనేది నాకు తెలియదు. అసలు ఇంట్లో నాకు పెళ్లి అవుతుందా అనేది కూడా సస్పెన్సే ఉంది. పెళ్లి కాకుండానే ఉంటానా అన్నట్టున్నది. సరే అక్క, ఇప్పుడు మర్విన్ వీడియోస్ లా వరకట్నం కింద ఇచ్చిన భూమి అంటే నచ్చిన ఎపిసోడ్ ఒకటి. వరకట్నం కింద ఇచ్చిన భూమి పంచాయతీలో నాకు నచ్చిన ఎపిసోడ్ అంటే కాక కానిపోయినాక కడుపు పోతే ఆ తల్లిదండ్రుల బాధ, ఆ కడుపు పోయినప్పుడు ఆ భార్య భర్తలు ఫేస్ చేసే బాధ ఏందనేది నాకు ఆ ఎపిసోడ్ బాగా నచ్చింది. నాకు కడుపు పోయిన సిచ్యువేషన్ ఉంది కదా, ఆ ఎపిసోడ్ బాగా నచ్చింది. దాని తర్వాత మా తమ్ముడు చనిపోయిండు కదా గణేష్ చనిపోయినప్పుడు చెట్టెత్తుకు ఎదిగిన కొడుకు ఒక్కసారిగా చనిపోయిండు అనే విషయం తెలియంగానే ఆ తల్లిదండ్రుల శోకం ఎట్లుంటది అనేది ఆ ఒక్క ఎపిసోడ్ బాగా నచ్చింది. నాకే కాదు ప్రతి ఒక్కరు కూడా ఆ ఎపిసోడ్ ని తీసుకోలేకపోయారు, మేము చూడలేకపోతున్నాం, మాతో అయితే లేదని బాగా మంది కనెక్ట్ అయ్యారు. ఈ 2 ఎపిసోడ్లు నాకు బాగా నచ్చింది. ఈ వరకట్నం కింద ఇచ్చిన సిరీస్ లా నచ్చిన క్యారెక్టర్ ఒకటి. వరకట్నం కింద ఇచ్చిన సిరీస్ లా నాకు నచ్చిన క్యారెక్టర్ నా డాడీ క్యారెక్టర్. రత్నాకర్ డాడీ ఉన్నాడు కదా, డాడీ క్యారెక్టర్ అంటే నాకు బాగా ఇష్టం. ప్రొడక్షన్ ఛానల్ ఉంది కదా, దాంట్లో మీకు ఒక నచ్చిన వీడియో ప్లస్ మన క్యారెక్టర్ రెండు. ఆ ప్రొడక్షన్ లో నాకు బాగా నచ్చింది ఏంటి అంటే శంకర్ ధ్యానం అనే షార్ట్ ఫిలిం. అందులో స్వాగత్ గారిని నేను కొడితే ఇప్పుడు పొట్టు అన్ని అబద్ధాలు చెప్పి ఊళ్ళోనే గుండుకి కిచ్చుకొచ్చుకొని ఏమిలాడ వేయినా ఇగో బోల్ పాలాలని చెప్పిండు కదా, అది బాగా ఫన్నీగా ఉంది, నాకు అది బాగా నచ్చింది. సరే అక్క, ఇప్పుడు మన కట్టమల్ కాందాన్ని 7 ఎపిసోడ్లు అయిపోయినాయి కదా, బయట ఆడియన్స్ రెస్పాన్స్ అంటే మీరు ఎక్కువ ఛానల్ చెప్తారు కదా, మీకు ఎట్లా టచ్ బాగుంటుంది? అయితే ఫస్ట్ ఆ సిరీస్ కి చాలా మంది బాగా కనెక్ట్ అయిపోయారు. ఇది ఇప్పుడే స్టార్ట్ చేసినాం కాబట్టి ఇప్పుడు ఒక సినిమా 3 గంటల సినిమా మనం కొత్తది స్టార్ట్ అయినప్పుడు చూడడానికి పోతే ఫస్ట్ ఇంటర్వెల్ ముందు కొద్దిగా ఏదైనా కూడా అర్థం కాకుండా నెక్స్ట్ ఏంటిది అన్న కన్ఫ్యూజ్ లా ఏంటిది అని తెలుసుకోవాలని ఎగ్జైట్మెంట్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కూడా అసలు ఏంటిది కథ ఏంటిది అని వాళ్ళకు ఆ కుతూహలం బాగుంది. దీనికి ముందు ఇది అనేది నేను ఎక్కడ రివీల్ చేస్తలేను కాబట్టి వాళ్ళకి కొద్దిగా ఎగ్జైట్మెంట్ ఉంది. సరే అక్క, ఇప్పుడు ఒక సీరియస్ అండ్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఒకటి ఉన్నది. సెకండ్ ఇంట్రెస్ట్ అంటే ఓకే కనుక సీరియస్ అంటేనే భయం అవుతుంది. ఏంటి అది? అంటే మీరు ఆన్సర్ పెట్టి ఉంటుంది అది. ఇప్పుడు మన ఇన్ని రోజులు షూట్ తీసినాం కదా, ఇన్ని రోజులల్లా మన డైరెక్టర్స్ ని మీరు తిట్టుకున్నారా? ఇద్దరిని, స్వాతనని ప్రశాంతనని. నేను తిట్టుకున్నా, నేనైతే ఇద్దరిని ఘోరంగా తిట్టుకున్నా. అంటే వాళ్ళు అనుకున్నది రావడానికేమో వాళ్ళు ప్రయత్నించేది, అలసిపోయి ఉన్నాం కదా ఇది వచ్చిందిలే అన్నట్టు మేము అనేది. కొన్ని సందర్భాల్లో తిట్టుకున్నా, వాళ్ళని తిట్టుకున్నది కూడా వాళ్ళు మా కోసమే అనేది నేను మళ్ళీ తర్వాత తెలుసుకున్నాను. అయిపోయిందా బాబు షూటింగ్? అయిపోయింది. ఇక్కడ బాయికాడ సీన్లు అయిపోయినాయి, మళ్ళీ ఇంటికాడ సీన్లు ఉన్నాయి. ఇంటికాడ మరి నువ్వు ఆగబట్టిన ముచ్చట ఏంది, అసలు ఎందుకు ఆగబట్టినావు, మరి ఏంది నీ సంగతి తప్పని చెప్పి ఆగమాగని చెప్తాను అందరినీ. అందరిని ఎందుకు అని చెప్తా కానీ బాగానే ఎడతారు కదా, ఇక ఏడ్చినావు ఓహో అని ఎడతారు. అంటే ఇప్పుడు ఒకటి అరవింద్, ఏడుపు ఎందుకు వస్తుంది? క్యారెక్టర్లో జీవిస్తే ఏడుపు వస్తుంది, నటిస్తే ఏడుపు రాదు. అంతే అంటావా? జీవిస్తానా నటిస్తానా? జీవిస్తాను, నటిస్తాను. పిన్ని చెప్తుంది జీవిస్తాడా నటిస్తాడా? సరే, ఇప్పుడు పిలిచిన ముచ్చట ఏంటంటే, ఇప్పుడు మనం మర్విన్ వీడియోస్లలో 2 సిరీస్లు తీసినాం మనం. ఒకటి కట్టమల్ కాందాను, ఇంకోటి వరకట్నం కింద ఇచ్చిన భూమి పంచాయతీ. వరకట్నం కింద ఇచ్చిన భూమి పంచాయతీ పెద్ద హిట్ అయింది, ఇది ఇంకా పెద్ద హిట్ అవుతుంది. ఈ 2 సిరీస్లల్లో మీకు ఏది ఎక్కువ ఇష్టం చెప్పురి. అయితే అరవింద్, నువ్వు వాస్తవ ఒక మంచి ప్రశ్న అడిగినావు నన్ను. ఏది ఎక్కువ ఇష్టం అంటే ఎట్లా చెప్తాం మనం? అది ఆ సిరీస్ బాగానే ఉంది. వరకట్నం కింద ఇచ్చిన భూమి పంచాయతీ సిరీస్ అనేది మాకు కావచ్చు, మన వ్యవస్థకు కావచ్చు, ఒక మంచి గుర్తింపు తీసుకొచ్చింది. సబ్స్క్రైబర్లు, మన ఆడియన్స్ మనలా గుర్తింపు చేసే విధంగా అది ఉంది. అది చాలా బాగుంది. వరకట్నం కింద ఇచ్చిన భూమి పంచాయతీ సిరీసే మస్తు హైలైట్. ఇప్పుడు ఇక్కడ కట్టమల్లు కాందాన్ అనేది కూడా దానికన్నా రెట్టింపు హైలైట్ అవుతుంది. చెప్పి నీ ఉద్దేశం? వరకట్నం కింద ఇచ్చిన భూమి పంచాయతీ సిరీస్ బాగా నచ్చింది. ఎందుకంటే నాకు 2 కొడుకులు, అలా ఆడపిల్లకు తల్లిగా నటించాలంటే నాకు మస్తు సంతోషం అయింది. ఇలా బాగా చేసినాం మేము, అలానే బాగా కొద్దిగా పేరు వచ్చింది మాకు. సరే, మీ ఇద్దరికి ఒక క్వశ్చన్, జెన్యున్ చెప్పాలి, అవద్దని చెప్పాలి. షూట్లా పిన్నిని చూసి నువ్వు ఎప్పుడైనా తిట్టుకున్నావా? పిన్ని, నువ్వు శంకరాన్ని చూసి ఎప్పుడైనా తిట్టుకున్నావా? అంటే తిట్టుకున్న పర్పస్ ఎట్లా అరవిందు? ఎట్లా అంటే డైలాగ్ చెప్తలేదని చిరాకు పడ్డం కానీ, లేకపోతే నాకంటే ఎక్కువ చెప్తుంది, నా టాలెంట్ దొక్కెత్తుంది అట్లా కానీ? అట్లా కాదు. సరే, నువ్వు అన్నది ఒక నిజమే, నువ్వు జెన్యున్ అన్నావు కాబట్టి నేను చెప్తాన్నా. డైలాగ్ చెప్పకపోతే చిరాకు పడ్డా. అప్పుడు ఆ సందర్భంలో ఈమె కూడా నాలాగా చేస్తే స్టాండ్ అవుతాం కదా, నిలదొక్కుంటాం కదా ఇందులో అనే దాని మీద చిరాకు పడ్డా. ఇంకోటి నువ్వు వర్షం అడుగున చూడు,
నన్ను తొక్కేస్తుంది అంటే అది ఇంకా గర్వంగా ఫీల్ అవుతా. శంకర్ అన్న డైలాగ్ చెప్తలేడా నీకు ఎప్పుడైనా కోపం వచ్చిందా, లేకపోతే చెప్తే నాకంటే అబ్బా మంచిగా చెప్తానని ఏమన్నా అది వచ్చిందా? గట్లే ఉంటది ఇద్దరికి భార్య భర్తలకు కానీ. కాకపోతే ఆయనకు తెలివి కలడు కాబట్టి ఆయన మంచిగా మాట్లాడేది, అదే నాకు బాధ అనిపించేది. అబ్బో నాకు ఇంత మంచిగా మాట్లాడతాడు, నాకు మాట్లాడతలేదు, ఎట్లా అయితే ఎప్పుడైతే ఎట్లా అనుకునేది. ఇప్పుడు మన మీ ఇద్దరు కొడుకులు ఉన్నారు కదా, ఏమంటారు వాళ్ళిద్దరు? మీరిద్దరు ఇప్పుడు వచ్చి ఇలా చెప్తారు, మంచి పేరు వచ్చింది, పలానా కాడికి పోతే గుర్తుపడతారు, ఎక్కడికన్నా పోతే. మీ కొడుకుల ఫీలింగ్ ఎట్లున్నది? పిల్లలు చిన్నోడు అయితే బాగా సంబరపడతారు, మమ్మీ మంచిగా చేస్తాను నువ్వు, ఇప్పుడు అప్పుడు నీకు నటించరాలే, ఇప్పుడు బాగా చేస్తాను, నాకు నచ్చినాయి మమ్మీ అట్లే చేయి, బాగా ఊరు వేయద్దల్లా అని చెప్తాడు. నా యావరేజ్గా ఉండాలి, నార్మల్గా ఉండాలి. ఇప్పుడు వాళ్ళు ఎక్కడైనా చెప్పుకుంటారట్నా ఈ మర్విన్ వీడియోస్ వేసేది మా శంకర్ను మా అమ్మ నాన్న ఎక్కడైనా చెప్పుకుంటారట్నా? చెప్పుకుంటారు. చెప్పుకుంటారు మళ్ళీ వాళ్ళ ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఇళ్ళల్లో చూసి వీళ్ళకి చెప్తారట, మీ ఫ్రెండ్ వాళ్ళ డాడీ మమ్మీ మస్తు చేస్తాను బిడ్డ అని చెప్పుకుంటారట. మస్తు ఏడిపోతుంది వాళ్ళని చూస్తే. సరే పిన్ని, దావత్ ఎప్పుడు ఇస్తాను? ఇద్దాం. దేనికన్నా సినిమాలలో పోయిన దావత్ దేనికన్నా అడుగుతాను. ఇద్దాం, అది సినిమా రిలీజ్ కానీ రాదు. సినిమా రిలీజ్ అయినాక ఇస్తా. షూటింగ్ దగ్గర వాళ్ళు మంచి అసిస్టెంట్ పెట్టుకున్నావు వాళ్ళు చెప్పు బాబాయ్. గౌరవం ఇదైతే అరవింద్ మంచిగా గుర్తు చేసినావు. అసిస్టెంట్ నర అయిపోయింది నా బతికి. నర పటాన్ చెరువులో నైట్ షూట్. పటాన్ చెరువు అవతల ఒక రూరల్ విలేజ్, ఆడ పెద్ద కొండ మీద నైట్ షూట్. ఏది మన జాతర షూట్, అది జాతర షూటు. చలికాలము. ఇక్కడి నుంచే శాల్వాలు అవిటి పట్టుకొని పోయినాం. ఈమె రోల్ ఏంటిది? విలన్ భార్యకు అసిస్టెంట్. ఈమె విలన్ భార్యకు అసిస్టెంట్. అక్కడ గౌరవం అరవింద్ రెడీ రోల్ మోడ్ యాక్షన్ అని రెడీ అనడంతో వీళ్ళు ఉరుకుతాను. అప్పటికి నేను శాలువా కప్పి కూర్చుని పెట్టిన, రెడీ అనతో ఉరుకుతాను. విలన్ భార్య అసిస్టెంట్ అన్నాడు కదా పిల్లగాడు, ఆ మేకప్ మ్యాన్. ఆయన నేను ఇద్దరం దోస్తులం. నేను ఈమెకి అసిస్టెంట్, వాడు ఆమెకి అసిస్టెంట్. వీళ్ళు యాక్షన్ చేసాను సేపు మేము ఇద్దరం గుయ్యి అనుకోవాలి. అయిపోయిందంటే వస్తారు వీళ్ళ కుర్చీలు వేయాలి. మేము కుర్చీలు వేసిన వాళ్ళకి వాడు ఎట్లయితే షాలో కప్పుతాడో వాళ్ళ మేడం, నేను మా మేడం షాలో కప్పుడు. పిన్ని విలన్ భార్య అసిస్టెంట్ అయితే నువ్వు పిన్ని అసిస్టెంట్. మరి వాడు జీతగాడే మరి ఆ మేడంకు. మరి ఇప్పుడు పిన్ని అని ఇచ్చింది అసిస్టెంట్ రూపాయి పక్క. కానీ అరవింద్ నాకైతే తర్వాత ఆలోచించుకున్నా నేను, అబ్బా నా కోసం ఆయన నిద్ర లేకుండా తెలియదు నాకున్నాడు. నేను ఇట్లా కురుపట్లు వేసినా కూడా అన్న నిద్రపోతాడు, బాబాయ్ నిద్రపోతలేడు అసలు. ఎందుకంటే నన్ను జాగ్రత్త చూసుకోవాలి, మనకి ఎవరు తెలియదు కదా అక్కడ, మనం ఎప్పుడు పోలే, మళ్ళీ ఫస్ట్ టైం కదా అన్నట్టుగా మస్తు జాగ్రత్త చూసుకున్నాడు. నాకైతే ఇది బాగా నచ్చింది అరవింద్. సరే పిన్ని, ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతా, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇప్పుడు మన షూటు 7 అవుతుంది, ఒకసారి 8 అవుతుంది, 9 అవుతుంది రాత్రి. మనకు టైమింగ్ అంటే ఉండదు. 9 అయినా కానీ వాళ్ళిద్దరు మన డైరెక్టర్లు ఉండి చెయ్యి ఇంకా ఇట్లే అని అంటారు. అట్లా అన్నప్పుడు మనకేమన్నా మీకు ఏమైనా కోపం వచ్చిందా, విసుగున్నారా, లేకపోతే వీళ్ళిద్దరు ఏమైనా ఏంది ఇది అని ఏమైనా తిట్టుకున్నారా? లేదు అరవింద్, అట్లా తిట్టుకోలే. వాళ్ళకు మస్తు ఓపిక ఉంటది. ఎందుకంటే వాళ్ళు ప్రశాంత్ ఏమంటాడు అంటే, ఒకసారి డైలాగ్ చెప్తాం మేము, డైలాగ్ చెప్తే ఆయన వదిన ఇంకా మంచిగా చెప్పాలి అంటే, ఒక ఫ్యామిలీ లాగా పిలుచుకుంటాం మేము. వదినే నువ్వు చెప్తావు ఇంకా మంచిగా చెప్పాలి, ఇంకా మంచిగా చెప్పాలంటే మస్తు అనిపిస్తుంది. ఆయన చెప్తా అంటే ఇంకా మంచిగా చెప్పాలనిపిస్తుంది. స్వాగత్ కూడా మాకు మా నోటి నుండి మంచి డైలాగ్ రావాలని వెయిట్ చేస్తారు. అట్లా లేట్ అవుతుంది, 10-11 అవుతుంది. అయినా కూడా మేము రిస్క్ పడము, మాకు తిండి అన్ని మంచిగా చూసుకుంటారు. సరే, ఈ డైరెక్టర్లు ఏం తిట్టుకోలే, సాటి నటుల్ని ఏమైనా తిట్టుకున్నారా? నువ్వు అంటున్నావు ఇంకా పిన్ని చెప్పుడు మర్చిపోయింది. కెమెరామెన్ పరిస్థితి చూడాలి. కెమెరామెన్ ఎట్లా ఉంటది? మస్తు ఘోరం కష్టం తెలుసా. రాత్రి 10-10:30 అయ్యాక ఓసారి షూట్ అయితే నేను కొంచెం అంటే ఆయనను చూసి ఆ గింబల్ పట్టుకొని పొద్దునే ఎప్పుడు పట్టిండో చేతిలో గింబలు, రాత్రి 10:30-11 అయినా కూడా ఓడతలేదు. అంటే అవుట్పుట్ ఆ విధంగా వచ్చేటట్టు, లేకపోతే నైట్ లొకేషన్ సీన్స్ కోసం కావచ్చు, ఇవన్నీ పట్టుకొని ఉండేటప్పుడు నాకు మస్తు బాగా అనిపిస్తుంది. వాళ్ళు గంత బర్డెన్ మీద చేసుకొని అది చేసినప్పుడు మనము సరే నాకు నా డైలాగ్ లేనప్పుడు కూర్చుంటాను, నాకేం పని చెప్పారు. కానీ వాళ్ళు ఎప్పటికీ అందరు డైలాగ్ ఉన్నప్పుడు వాళ్ళే పని చేయాలి కదా. సో కాబట్టి వాళ్ళకి అంత కష్టమైన ఓర్చుకుంటాం కాబట్టి మనం తప్పకుండా ఓర్చుకుని ఉండాలి. మనం ఆ విధంగా వాళ్ళకి సపోర్ట్ చేయాలి. వాళ్ళ ఎఫర్ట్కి మనం సపోర్ట్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మేము ఎంత లేట్ అయినా కూడా మేము చేస్తూ ఉంటాం. సాటి నటులను ఎప్పుడైనా తిట్టుకున్నారా? ఇది చెప్పలే ఇందాక. సాటి నటుల తిట్టుకోవాల్సిన అవసరం లేదు. లేదా తిట్టుకున్నారా? లేదా తిట్టుకోలే అంతేగా. మనకు అందరం కలిసి ఉంటాం, ఒక ఫ్యామిలీ లాగా అయిపోయినాం. సరే పిన్ని బాబాయ్ చెప్పు. ఫైనల్ గా మన మర్విన్ వీడియోస్ ఆడియన్స్ కి
ఏం చెప్తారు ఈ కట్టమల్ల ఖాందాన్ నుంచి వెళ్ళి? చెప్పేదంటే ఏమున్నది, వరకట్న కింద ఇచ్చిన భూమి పంచాయతీ అనేది ఎంత ఎమోషనల్ కావచ్చు, డెప్త్ ఫీలింగ్స్ కావచ్చు, లేకపోతే న్యాచురాలిటీ కావచ్చు, లోకాలిటీ కావచ్చు, అన్నీ కలిపి ఏ విధంగా అయితే చేసినామో కట్టమల్లు ఖాందాన్ అనేది కూడా అంతకన్నా నేను చెప్పిన అంతకన్నా రెట్టింపే ఉంటుంది. సబ్స్క్రైబర్లు కావచ్చు, ఆడియన్స్ కావచ్చు, మా మీద నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరు ఎవరైనా కావచ్చు, కొద్దిగా మీరు ఓపిక పట్టండి. ఈ ఎపిసోడ్ నుంచి కావచ్చు, నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి కావచ్చు, ఇవి వస్తూ ఉంటాయి. చూసిరు ఆల్రెడీ, మొన్నటి ఎపిసోడ్ చూసిరు కదా, నా బిడ్డలు లేచిపోతే ఏ విధంగా సంగతి. అట్లా ప్రతి ఒక్కరు ఈ ఎపిసోడ్ నుంచి ప్రతి ఒక్క ఎపిసోడ్ మీకు డిఫరెంట్ ఉంటుంది. మిమ్మల్ని సాటిస్ఫై చేస్తాం. మీ తృప్తే మా టార్గెట్. చెప్పు పిన్ని, నువ్వు కట్టమల్ల ఖాందాన్ గురించి ఫైనల్గా ఆడియన్స్కి ఏం చెప్పబోతున్నావు? చేస్తాం నాన్న, ఆడియన్స్ అనుకూలంగానే చేస్తాం, వాళ్ళకు హార్ట్ఫుల్ గానే చేస్తాం. మేము అలా 2 ఫ్యామిలీలే కానీ ఇలా 3 ఫ్యామిలీలు, మళ్ళీ ఇలా పెద్ద ఉమ్మడి కుటుంబం, జాయింట్ ఫ్యామిలీ. ఇక అది బాగా నచ్చింది. మీకు పెద్ద ఫ్యామిలీ వాళ్ళకు నచ్చేటట్టు కూడా చేస్తాం మేము. నాకు నీ క్యారెక్టర్ వల్ల కొంచెం సాఫ్ట్ ఉండే, ఇల్లు కొంచెం ఫైర్ అవుతుంది అని తెలిసింది. అది మరి నిజమేనా? ఇక అవుతుంది, ఇక డైరెక్టర్ల చేతులు ఉండదు అది. చెప్పొద్దంటవా? అది ఇప్పుడు చెప్పదు కదా, చెప్తే రివీల్ అయినట్టేనా? మీరు ఏది రివీల్ చేయకూడదు. మేము ఏం రివీల్ చేయం. సరే, అది మా ప్రైమరీ కండిషన్. అది డైరెక్టర్ ఎట్లా చెప్తే మేము అట్లా నటించాలి. ఇక మన చేతిలో ఏం లేదు కదా.